థ్యాంక్ యూ రియాజ్ గారితో. సార్ నమస్తే సార్. లోకేష్ గారు కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక డౌట్ అండి, అది ఈరోజు క్లారిఫికేషన్ మీ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ దొరలందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, రైట్? ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో ఈ ఫామ్ హౌస్లో మోటార్లు ఉంటాయి, మీటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీళ్ళు కూడా ఆ మోటార్లకి కరెంటు బిల్లు కట్టారా లేదా ఈ 10 సంవత్సరాల్లో? ఓకే, లేదా వీళ్ళు కూడా పేద రైతులు అన్నట్టుగా ఉచిత కరెంటు వాడుకున్నారా ఏంటి? దీని మీద కొంచెం మీరు దర్యాప్తు జరిపించండి సార్. చాలా అక్రమాలు జరిగి ఉండొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైతే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ లోకేష్ గారు, అద్భుతమైన మాకు ఒక వాల్యూడ్ పాయింట్ ఇచ్చారు. ఫస్ట్ మీకు సెల్యూట్ సార్. మీకు ఖతర్ నుంచి మాట్లాడారు, మీరు చాలా ఖతర్నాక్ మాట్లాడారు. అంటే జనరల్గా ఒక విషయం సార్ లోకేష్ గారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఒక స్లోగానికి కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంటుంది అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. అంటే సోషలిజానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజలందరికీ ప్రజా ఆస్తి ఏదైతే ఉందో సమాజంలో ఉండే ఆస్తిని పంచిపెట్టాలని కోరుకుంటుంది. మా రాజ్యాంగ ప్రవేశికే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కదా, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. అయితే జనరల్గా ఇప్పుడు కొంచెం బాగా వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో తీసుకున్నప్పుడు కొంచెం అక్కడ సిటిజన్స్లో ఒక సివిక్ సెన్స్ ఉండి వాళ్ళకి అవసరమైన దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది మా గ్యాస్ సబ్సిడీ ఉంటే మాకు అవసరం అని చెప్పారు. కొంతమంది టీచర్స్, లేడీ టీచర్స్ మొన్న రీసెంట్గా మేము బస్సులో ఉచితంగా ప్రయాణం చేయము, ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ప్రకటన చేశారు. అంటే నిజంగా ఒక మంచి సివిక్ సెన్స్ ఉండి ఆ దేశం పట్ల ఒక నిబద్ధత ఉన్నప్పుడు, రాష్ట్రం పట్ల ఒక అంకితభావం ఉన్నప్పుడు అట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా తెలంగాణలో కొత్త కల్చర్ వచ్చిందండి, అదేంటంటే ఫామ్ హౌస్ కల్చర్ వచ్చింది. సరే, వాళ్ళ దగ్గర బాగా డబ్బులుండి ఫామ్ హౌస్ కట్టుకుంటే నేనేం కాదనను, నాకేం ఫామ్ హౌజులు లేవు, నాకుంటే కొంత వ్యవసాయ భూమి ఉంది మా ఊళ్ళే, నేను ఎప్పుడైనా పోతే వ్యవసాయంలోకి వెళ్ళిపోతాను నేను. కానీ మనం కట్టుకున్న ఈ ఫామ్ హౌజులు ఇవన్నీ కూడా అవి ఒరిజినల్ హౌజులుగా కాకుండా, లేదా ఒక ఉత్పత్తి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోకుండా, అట్లాగే వ్యవసాయం చేయకుండా అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ భూమి పెద్దగా ఉపయోగంలోకి ఉండదండి. అంటే మనం న్యాయంగా ఒక ఎకడమిక్ కోణంలో ఆలోచించినప్పుడు వెన్ వీఆర్ పర్చేసింగ్ ది ల్యాండ్ హ్యాస్ టు గివ్ సమ్ రెవెన్యూ టు ది పీపుల్. అంటే ఐ మీన్ ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకోండి, పెడితే ఏమవుతుంది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. లేదా భూమి వ్యవసాయానికి ఉపయోగపడదు అనుకోండి, మనకు ఉత్పాదన వస్తుంటుంది. కానీ ఊరికైనా అలంకార ప్రాయంగా చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని మనం ఎప్పుడో వీకెండ్లో పోయి వేలాది ఎకరాల్లో పెట్టుకున్నప్పుడు పెద్ద ప్రజలకు ఉపయోగపడేలా ఉండదు. ఎందుకో తెలంగాణలో ఈ 10 ఏళ్ళ నుంచి ఆ కల్చర్ బాగా పెంచారండి. నాకు తెలిసి ఈరోజు కనుక నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, నేను ఆర్థిక విమర్శ కూడా చేస్తున్నాను. ఈరోజు ఫామ్ హౌస్లో చిట్టా కనుక తీస్తే 80% ఫామ్ హౌస్లు నాకు తెలిసి గత రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది విమర్శ కాదు, అది వాస్తవం కూడా. ఎస్, యు ఆర్ రైట్. మనకి నిజంగా ఈ ఫామ్ హౌస్ల పేరు మీద వాళ్ళు లగ్జరీస్ తీసుకున్నారా, దాన్ని వ్యవసాయ భూమిలాగా చూపెట్టుకొని వ్యవసాయం చేయకుండా దానికి కరెంటును ఉచితంగా వాడుకున్నారా దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. బహుశా మీ ప్రశ్న సమాధానాన్ని కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరవేస్తే, లేదా నాకు ఇప్పుడు అవకాశం ఉంటే మా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంటే, అట్లాగే మా విద్యుత్ శాఖ మంత్రి భట్టి గారిని కూడా కలిసే అవకాశం ఉంటే తప్పనిసరిగా లోకేష్ గారు ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక విలువైన సూచన ఇచ్చారు. డెఫినెట్గా మనం పరిశీలనకు తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్.